నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా హిమాలయ గురూజీ పుట్టినరోజు వేడుకలు. నకిలీ విత్తనాల ఎరువుల బారి నుండి రైతులను కాపాడండి. శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు హిమాలయ గురూజీ పుట్టినరోజు వేడుకలు మండలంలోని విటంరాజుపల్లి సాయి బృందావనం శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక హోమాలు, మంగళ స్నానాలు అనంతరం గురూజీకి ప్రత్యేక పూల వర్షంతో భక్తులు అభినందనలు తెలియజేశారు. మోడల్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ట్రస్ట్ నిర్వాహక ప్రధాన కార్యదర్శి అనంత కోటేశ్వరరావు, గర్రె శివ రూపేష్ దంపతులు ఈ సహాయం చేశారు. అఖండ జ్యోతి ప్రదాత పూజ్యశ్రీ హిమాలయ గురూజీ చేతుల మీదుగా ఈ సహాయం అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. వచ్చిన భక్తులకు స్వామీజీ చేతుల మీదుగా ప్రసాదాలు పంపిణీ చేశారు. ఐఐటి నీట్ స్కాలర్షిప్ టెస్టుకు అనూహ్య స్పందన రావడం ఎంతో అభినందనీయంగా ఉందని లక్ష్మయ్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య తెలియజేశారు. పట్న శివార్లోని భ్రమర టౌన్షిప్ లోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ ఐఐటి నీట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్షిప్ టెస్టుకు 6వ తరగతి నుండి ఇంటర్ చదివేందుకు ఆసక్తి ఉన్న 200 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో హాజరై పరీక్ష వ్రాశారు. అనంతరం విద్యార్థులు చేసిన సైన్స్ ప్రయోగాలను ఆసక్తికరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో డాక్టర్ లక్ష్మయ్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పారా లక్ష్మయ్య మాట్లాడుతూ వినుకొండలో ఏర్పాటు చేసిన డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ ఐఐటి నీట్ అకాడమీలో అత్యుత్తమ విద్యాబోధన నైపుణ్యం కలిగిన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్సాహంగా విద్యాబోధన చేస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పర్యవేక్షణ ఉంటుందన్నారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య వసతి సౌకర్యాలు ఉన్నాయన్నారు. మంచి మాస్టర్స్ వాళ్ళు చదవకపోతే వాళ్ళు ఐఏఎస్ రాదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చదివి మామూలుగా రెగ్యులర్ టీచర్స్ మన స్కూల్లో అప్పుడు ఈ పెద్ద పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి సబ్జెక్ట్ అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. చిన్న పిల్లలకి వాళ్ళకి రెండోసారి రివిజన్ అవుతుంటుంది. మొదటిగా వాళ్ళ టీచర్ రెగ్యులర్ టీచర్ చెప్తాడు, రెండోసారి ఈ ఐఏఎస్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లలు చెప్తారు. కొంతమంది నెక్స్ట్ సంవత్సరం జూన్ నాటికి రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి అవుతారు. ఈ పిల్లలందరితో సరదాగా ఇప్పుడు బిఏ ఫస్ట్ ఇయర్ చేరిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన వాళ్ళకి, 9th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళకి, 8th 9th 10th పిల్లలకి వీళ్ళు పోయి టీచ్ చేస్తారు. కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఈ పిల్లలకి అరే మా టీచర్కి ఐఏఎస్ వచ్చింది, నేను ఎందుకు రాకూడదు, నేను కూడా చదవాలి కదా ఇలాగా అన్నటువంటి ఒక అవగాహన అనేటువంటిది ఇక్కడ వస్తుంది మనకు కలుగుతుంది. ఇప్పుడు బిఏ ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి ఒక అమ్మాయి అబ్బాయో ప్రతి సంవత్సరం ఇక్కడ 5 నుంచి 10 మంది వరకు వాళ్ళకి సర్వీస్ వచ్చినప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు, దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కొంతమందికి, నెక్స్ట్ ఇయర్ కొంతమందికి అలా వస్తూ ఉంటే ఓకే నాకు కూడా ఖచ్చితంగా కష్టపడితే వస్తుంది అన్నటువంటి ఒక భావన కలిగి ఆ వైపుకు ముందుకెళ్ళేదానికి ఉంటుంది. అందుకనే ఈ సీనియర్ జూనియర్ ఇంటరాక్షన్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో Anuragha, I am from UP Lucknow, born and brought up in Haryana. So having experience of 2 states made me realize that when I started my journey as an aspirant of UPSC Civil Service. Why I am saying this? Because here the people are very much fortunate that this kind of the platform is being initiated under the guidance of Dr. Lakshmaya IAS Study Circle. So I am requesting all of you people to realize this opportunity and be the part of this initiative whereby you can get into the any institution, be it IIT, be it AIMS, be it UPSC Civil Services. Thank you.
ఆ ఫౌండేషన్ అనేటువంటిది పేరుకి చెప్తున్నారు కానీ రియల్గా ఫౌండేషన్ అనేటువంటిది జరగటం లేదని నేను చూస్తున్నటువంటి నా అభిప్రాయం. మనకి అవసరం లేదు, మిగతా స్టూడెంట్స్ కన్నా ఒక 2 years అహెడ్గా ఉండాలి. అప్పుడే మనము ఐఐటి అడ్వాన్స్ అంటారు. నేను కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు జేఈ మెయిన్స్ అంటున్నారు. అందరూ ఎందుకు జేఈ మెయిన్స్ అంటున్నారో నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు 540, 550 మార్కులు వచ్చినటువంటి 10th క్లాస్లో వచ్చినటువంటి పిల్లలకి వాడు ఐఐటి అడ్వాన్స్ రాయకుండా పోతే అంతకన్నా మించినటువంటి దురదృష్టం మరి ఇంకొకటి లేదు. ఎందుకంటే ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ ఏమున్నాయంటే ఐఐటి కాలేజెస్ అంటాం. పల్నాడు జిల్లాలో విలయ తాండవం చేస్తున్న నకిలీ విత్తనాల ఎరువుల బారి నుండి రైతులను కాపాడండి మహాప్రభు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పల్నాడు జిల్లాలో విలయతాండవం చేస్తున్న నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలని అధికారులు మేము ఎన్నో సంవత్సరాలుగా పల్నాడు జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు తయారయ్యి రైతులు దగా పడుతున్నారు. వాటిని అరికట్టండి అని చెప్పినప్పటికీ ఈ అధికారులకి మూగవాడికి, గుడ్డివాడికి, చెవిటివాడికి ఏ విధంగా ఉందో అలా ఇనపడినట్టుగా, కనపడినట్టుగా ఉంటున్నారు. దీని ద్వారా అనేక మంది రైతులు ఈ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బారిన పడి అన్యాయమై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ ఏడైనా సరే నాణ్యమైన విత్తనాలను, నాణ్యమైన ఎరువులను, వ్యవసాయ ఆదును ఇంకో 10-15 రోజుల్లో రైతులు విత్తనాలు వేసుకునే సమయం. ప్రతి విత్తనాల షాపులోకి వెళ్ళి వాళ్ళు అమ్మే విత్తనాలన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలు అమ్ముతున్నారా, అనుమతి లేని విత్తనాలు అమ్ముతున్నారా అనేది ప్రభుత్వ అధికారులు వెంటనే తనిఖీలు చేయాలి. అదేవిధంగా ఎరువుల షాపులపై కూడా నిఘా పెట్టి నకిలీ ఎరువులు అమ్ముతున్నారా లేదా అమ్మే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎరువుల షాపులో నకిలీ ఎరువులు అమ్మితే ఆయన పేరు మీద లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ భార్య, వాళ్ళ తమ్ముడికి వేస్తున్నారు. దాని ద్వారా ఈ తప్పు పని చేసేవాళ్ళు, తప్పుడు విధానం చేసే వాళ్ళకి లెక్కలేనితనమైంది. నా పేరు కాదు నా భార్య పేరు తెచ్చుకోవచ్చు, లేదే పలానా పేరు కాబట్టి దాని ముందు శ్రీయో న్యూ అని పెట్టుకోవచ్చు అనే నిర్లక్ష్యం, అహంకారంతో రైతులపై ఇబ్బంది పెడుతున్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకులు అన్న నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడు గుడ్డ గూడును అందించిన గొప్ప నాయకులు తారక రామారావు అన్నారు. ఇందరితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.